వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సుప్రీంకోర్టుకే రాజకీయాలు అంటగడతారా? రేవంత్ కామెంట్లపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం. ఒక్క రోజులోనే మాట మార్చిన సీఎం రేవంత్. హైడ్రా కోసం కొత్త చట్టం, ముందుగా ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం. దివ్యాంగుల ఇళ్లపైకి సర్కార్ బుల్డోజర్. సీఎం సొంత జిల్లాలో 75 ఇళ్లు కూల్చివేత. రైతును ముంచిన గజదంగ రేవంత్ రెడ్డి. హైడ్రా పేరుతో ప్రతిపక్షాలను టార్గెట్ చేశారన్న హరీష్ రావు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ. ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు. తెలంగాణకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో సహా ఆదిలాబాద్, జనగాం, జోగులాంబ, గద్వాల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా అల్పపీడనం ప్రభావంతో 2 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో సహా ఆదిలాబాద్, జనగాం, జోగులాంబ, గద్వాల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా అల్పపీడనం ప్రభావంతో 2 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. చెరువులు, నాలాలపై ఇల్లు నిర్మించుకున్న వారికి హైడ్రా గుబులు పట్టుకుంది. హైడ్రా కూల్చివేతలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో నివసిస్తున్న వారిలో భయాందోళన నెలకొంది. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు దుర్గం చెరువు పరిధిలో 204 ఇళ్లకు అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇవ్వడంతో అక్కడి కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. తమ ఇళ్లు, భవనాలను ప్రభుత్వం ఏకపక్షంగా కూల్చడాన్ని కాలనీ వాసులు తప్పుపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పలు భవనాలు, ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా తాజాగా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో గల నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. చెరువును ఆనుకుని ఖరీదైన భవనాల నిర్మాణాలు, దుర్గం చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని నోటీసులు జారీ చేశారు. దాదాపు 204 ఇళ్లకు శరలింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. 30 రోజులలోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని, లేదంటే తామే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివసించే భవనాలున్నాయి. హైటెక్ సిటీలోని రాయ్దుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఉంటుంది. చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. దుర్గం చెరువు చుట్టూ నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ ఉన్నాయి.
మొత్తం 204 మందికి అధికారులు నోటీసులు ఇవ్వడంతో దుర్గం చెరువు పరిధిలో ఉన్న అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఆందోళన చేశారు. 1995 సంవత్సరంలోనే హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో అన్ని అనుమతులతోనూ నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. అంతేగాక జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకుని ఇళ్లను నిర్మించుకుని ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే హైడ్రా నోటీసులపై కోర్టును ఆశ్రయించగా నోటీసులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు వివరించారు. 2018లో జీహెచ్ఎంసీ హైపవర్ కమిటీ కూడా ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని చెప్పిందని గుర్తు చేశారు. నేను అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నాను. మా లేఅవుట్ వచ్చి 1995లో అప్రూవ్డ్ అండి. వి టుక్ పర్మిషన్స్ ఇన్ 1996 అండ్ 97 అండ్ ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. మా ట్యాక్స్ వచ్చి 2000 నుంచి కడుతున్నాము. వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్ అండ్ మాకు అర్థం కాలేదు 2002లో 2004లో వచ్చిన వర్షాల వల్ల ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు, కానీ ఇది ఎఫ్టీఎల్లో లేదండి. మేము కట్టుకున్నప్పుడు ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని లేఅవుట్ అన్నీ చెక్ చేసుకొని కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది. లోన్స్ కూడా తీసుకున్నాము, లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి ట్యాక్సెస్ కడుతున్నాము, ఇన్ని రోజుల నుంచి వాటర్ బిల్ కడుతున్నాము, రోడ్స్ అన్నీ ఉన్నాయి, ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా పైప్ లైన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మళ్ళీ ఆలోచించండి. దుర్గం చెరువు పరిసరాల్లో 5 కాలనీలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 1998 నుండి అక్కడ ఇళ్లను నిర్మించుకున్నట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వాలు పూర్తి అనుమతులు ఇవ్వగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కూల్చడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అశాస్త్రాయంగా నోటీసులు ఇవ్వడం సరికాదని కాలనీ వాసులు తప్పుపట్టారు. రాయదుర్గం చెరువు యొక్క డాక్టర్స్ కాలనీ కానీ మరియు అమర్ కోఆపరేటివ్ సొసైటీలో కావేరీల్స్ ఇలా అన్ని ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఈ నోటీసులకు వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడ్డప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా వాటర్ బోర్డు సంబంధించిన నల్లా కలెక్షన్ కానీ ఇవన్నీ అధికారులు ఇచ్చిన తర్వాత ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి అప్పుడున్న అధికారులు ఎందుకు నిర్ధారణ లేకపోయారు? సామాన్య ప్రజలని నడ్డివిడ్చడమే ఈ ప్రత్యామ్నాయంగా మాకు అనిపిస్తుంది. ఎందుకైతే వీళ్ళు అన్యాయం అయిపోతారు. బఫర్ జోన్ అనేది అధికారులు గుర్తించాల్సిన పరిస్థితి. ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ వీళ్ళందరూ బాధ్యతారహితంగా పనిచేసినట్టయితే ఈరోజు వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అమర్నాథ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకు, డాక్టర్స్ కాలనీకి, అదే కావేరీల్స్ వాళ్ళకి సిపిఎం పార్టీ పూర్తి అండగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెరువులు, వాటికి ఆనుకుని ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసముంటున్న ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దశాబ్దాల నుంచి ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్న వారు ప్రభుత్వ విధానాలు, హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవనాలు, ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు వద్దని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా అమలుపై ప్రభుత్వం ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. హైడ్రా కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, అంతకు ముందే ఆర్డినెన్స్ తీసుకువచ్చి అమలు చేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హైడ్రాకు చట్టబద్ధత లేదని న్యాయ నిపుణులు హెచ్చరించినా అధికారులు మాత్రం అత్యుత్సాహంతో కూల్చివేతలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. తీరా కూల్చివేతలను హైకోర్టు తప్పుపట్టడంతో హైడ్రాను ఎలా అమలు చేయాలన్న దానిపై సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. హైడ్రాపై త్వరలో చట్టం రానుందా? ఈలోపు ఆర్డినెన్స్ ఏమైనా తెచ్చే అవకాశాలున్నాయా? ఈ క్రమంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టాన్ని సైతం సవరించనుందా? హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలంటే సిఆర్పిసిలో కూడా మార్పు అవసరమా? హైడ్రాకు చట్టబద్ధత లేదనే విషయాన్ని సీఎం ఆలస్యంగా గుర్తించారా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. అలా అయితే మరి ఇన్ని రోజులు హైడ్రామాకు అధికారుల స్వేర విహారానికి బాధ్యులెవరన్న ప్రశ్నలు జనసామాన్యంలో వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి హైడ్రాపై హుటాహుటిన సమీక్ష నిర్వహించారు.
ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేతలకు పాల్పడవద్దని అధికారులకు సూచించారు. హైడ్రా చట్టబద్ధం కాదు మొర్రో అని న్యాయ నిపుణులు మొత్తుకున్నారు. ఏమాత్రం తేడా జరిగినా బాధ్యులందరూ తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందనే హెచ్చరికలు కూడా చూశారు. అసలు స్థానిక సంస్థల ప్రమేయం లేకుండా హైడ్రా లాంటి వ్యవస్థలు కూల్చివేతలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని కూడా వాళ్లు సద్దులు చెప్పారు. ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే కూల్చివేతలకు దిగడం కూడా తప్పేనని అభిప్రాయపడ్డారు. అవన్నీ పెడచెవినపడుతూ ప్రభుత్వం హైడ్రాను జనాల మీదకు ఎగదోసిన విషయం తెలిసిందే. కమిషనర్ సైతం రెచ్చిపోయి యాక్షన్కు దిగడం వివాదాస్పదమైందనే వాదనలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో రెచ్చిపోయి ప్రవర్తించారనే అపవాదపడింది. పరిధిని దాటి దూసుకెళ్తూ హైడ్రా ఎక్కడికక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలంటూ కూల్చివేతలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెరువులు ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణ పేరిట ముందస్తు నోటీసులు లేకుండా చర్యలకు దిగవద్దని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ దిశలో ఓఆర్ఆర్ పరిధిలోని వివిధ ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారా ఇచ్చేందుకు సర్కారు విధి విధానాలను తయారు చేయనుంది. జీహెచ్ఎంసీ, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, వాల్టా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాలను ఒకే గొడుగు కింద తెచ్చి యోచనలో ఉంచింది. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యతలను కూడా జలమండలి నుంచి హైడ్రాకు బదిలీ చేసే దిశలో కసరత్తు చేస్తుంది. అటు హైడ్రాకు పోలీస్ స్టేషన్ హోదా ఇచ్చి అవసరమైతే ఆక్రమణదారులపై సివిల్ క్రిమినల్ కేసులు మోపే విధంగా దాన్ని బలోపేతం చేసే అవకాశాలున్నాయి. ఇందుకు ప్రస్తుతం ఉన్న సిఆర్పిసి చట్టాన్ని సైతం సవరించేందుకు ప్రభుత్వం సంసిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక జీవో 99 ప్రకారం ప్రస్తుతం హైడ్రా పరిధి ఓఆర్ఆర్ లోపల 2000 చదరపు కిలోమీటర్లు మాత్రమే. హైడ్రా అనేది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి లోబడి పనిచేస్తున్న ఈవీడీఎంకు ప్రత్యామ్నాయ సంస్థ అని ప్రభుత్వం అభివర్ణిస్తుంది. కాగా హైడ్రా కోసం ప్రత్యేక చట్టం అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధుల ఇష్టగోష్ఠిలో తాజాగా అభిప్రాయపడ్డారు. కానీ ఒక్కరోజు కూడా గడవకముందే మాట మార్చారు. హైడ్రాకు న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిపూర్ణత రావాలంటే ప్రత్యేక చట్టం చేయక తప్పదనేది నిపుణుల వాదన. అదే విషయాన్ని అధికారులు చీఫ్ సెక్రటరీ దగ్గర జరిగిన సమీక్షలో కుండ బద్దలు కొట్టి వెల్లడించారని వినికిడి. దీంతో భవిష్యత్తులో చిక్కులు తలెత్తకుండా ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పించే దిశలో అడుగులు వేస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ చట్టపరంగా ఎలాంటి అధికారాలు లేకుండానే ఇన్ని రోజులు దందుడుకుగా వ్యవహరించి అక్రమంగా పాల్పడ్డ కూల్చివేతల పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితుల ఆవేదనకు ఎవరు బాధ్యులనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే నిర్మాణాలను పడగొట్టిన అధికారులకు రాబోయే రోజుల్లో న్యాయపరంగా ఇబ్బందులు తప్పవనేది నిపుణుల అభిప్రాయం. ఒక్క సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అవసరాన్ని బట్టి సదరు అధికారులపై దొంగతనం లాంటి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయవచ్చని వాళ్లు వెల్లడిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుపడుతూ ఆయన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా గురువారం కోర్టు ముఖ్యమంత్రి తీరుపై మండిపడింది. సీఎంకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వొచ్చునని, కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయొచ్చునని హెచ్చరించింది. చీఫ్ మినిస్టర్ తరపున న్యాయవాదులు క్షమాపణ కోరటంతో సుప్రీంకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టులంటే గౌరవం లేదా అంటూ కన్నెరజేసింది. పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిసోడియా, కేజ్రీవాల్ కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గురువారం సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రానికి తరలించాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కెవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. జగదీష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు అరియామా సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అని, హోంశాఖ సైతం ఆయన ఆధ్వర్యంలోనే ఉందని కోర్టుకు తెలియజేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ నేరుగా ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను ఇప్పటి వరకు ఎగ్జామినేషన్ చేయలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వైఖరిని క్రమంగా మార్చుకుంటున్నట్టు కనిపిస్తుందని, రేవంత్ రెడ్డి ప్రత్యక్ష సాక్షులను ప్రభావితం చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని, కాబట్టి విచారణను మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలని కోరారు. లేదా పోలీసులు సీఎంకు రిపోర్ట్ చేయకుండా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగినా అభ్యంతరం లేదని చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇది చాలా పాత కేసు అని, ఇప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని ప్రశ్నించింది. తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు ఇస్తామా అని మండిపడింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు కొందరి మనసుల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం, న్యాయస్థానాల మధ్య పరస్పరం గౌరవం ఉండాలన్న ప్రాథమిక నియమం కూడా సీఎంకు తెలియదా అంటూ జస్టిస్ విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా గౌరవం ఉండాలి కదా అని అన్నారు. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల్లో కోర్టులు జోక్యం చేసుకోబోవని, అంతే గౌరవాన్ని ప్రభుత్వం నుంచి ఆశిస్తామని జస్టిస్ గవాయ్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ధైర్యంగా వ్యాఖ్యలు చేయవచ్చని అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కారణంతోనే కేసు విచారణను పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వొచ్చునని తెలిపారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం పట్ల ఆయనకు గౌరవం లేకపోతే వేరే రాష్ట్రంలో కేసు విచారణను ఎదుర్కొనమని జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి తరపున న్యాయవాదులు ధర్మాసనాన్ని క్షమాపణలు కోరారు. ఈ వ్యాఖ్యలు అవాంఛనీయమని, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని సంజాయిషీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి కౌన్సిలింగ్ ఇస్తామని, ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. దాదాపు 5 నెలల తర్వాత కలిసిన కవితను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. కవిత కేసీఆర్కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డను అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు. అనంతరం కవిత హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రుణమాఫీ విషయంలో రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సూచించారు. రుణమాఫీ చేస్తానని ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 15 ఆగస్టులోపు 100% రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటికీ కాలేదన్నారు. రుణమాఫీ జరగక ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే బ్యాంకు అధికారులపై పేపర్లు విసిరేశారని గుర్తు చేశారు. సంపూర్ణ రుణమాఫీ జరగలేదని స్వయంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖల మంత్రులే ఒప్పుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. రుణమాఫీ ఛాలెంజ్ విషయంలో ఎవరు గెలిచారన్నది గల్లీలోని లీడర్స్ ని అడిగినా చెబుతారని హరీష్ రావు తెలిపారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ వస్తే రుణమాఫీ అయిందా లేదా అని ఏ గ్రామానికైనా వెళ్దామన్నారు. రుణమాఫీ జరిగిందా లేదా అని సిద్దిపేటలోని ఏ గ్రామానికైనా వెళ్లి రైతులను అడిగేందుకు సిద్ధమని చెప్పారు. రాహుల్ గాంధీని రేవంత్ సొంత గ్రామానికి తీసుకెళ్తే సీఎం నిజస్వరూపం బయటపడుతుందన్నారు. రేవంత్ రాహుల్ గాంధీని కూడా మోసం చేశాడని చెప్పారు. వాల్మీకి స్కామ్ పై కాంగ్రెస్ నేతలు నోరు మెదపటం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వాల్మీకి స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు, గోల్డ్, మద్యం, కార్ల షాపులకు వెళ్లిందన్నారు. ఈ స్కామ్ పై ఈడీకి వెళ్దామని, ఎంక్వైరీ చేద్దామని చెప్పారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎందుకు ఈ స్కామ్ పై మాట్లాడలేదని ప్రశ్నించారు. చోటాబాయ్ వల్లనే విచారణ జరగటం లేదని చెప్పుకొచ్చారు. వాల్మీకి స్కామ్ మీద తెలంగాణలో ఎందుకు విచారణ చేస్తలేరని ప్రశ్నించారు. బీజేపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాల్మీకి స్కామ్ మీద ఎందుకు మాట్లాడటం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈడీ, సిబిఐ విచారణ చేయాలని అడుగుతుందని చెప్పారు. ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు రైతులకు రుణమాఫీ చేయలేక రేవంత్ సర్కార్ కొత్త డ్రామా షురూ చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతును రాజు చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం రైతులను అనుమానిస్తూ వేధిస్తున్నారని కేటీఆర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఓ రైతు తాను నిజంగానే రైతునని నిరూపించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చేది పక్కన పెట్టి వాపస్ ఆప్షన్పై దృష్టి పెట్టారన్నారు. ఇప్పటికే రుణమాఫీపై మంత్రులు, ముఖ్యమంత్రి చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఫలితంగా యాదాద్రి జిల్లా అభివృద్ధికి ముఖద్వారంలా నిలిచింది. పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ శ్రమతో ఏర్పాటైన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమల పార్క్ గా ఘనతనొందింది. వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తోంది. ఇండస్ట్రియల్ పార్క్లోని అణువణువు కేటీఆర్ దార్శనికతను గుర్తు చేస్తోందని యువత హర్షం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దార్శనికత, నిబద్ధతతో యాదాద్రి, భువనగిరి జిల్లా పరిశ్రమలకు అడ్డాగా మారింది. ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం అహర్నిశలు శ్రమించిన ఆ శాఖ మాజీ మంత్రి, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషి ఇవాళ అద్భుత ఫలితాన్నిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో దండు మాల్కాపూర్ గ్రామంలో నెలకొల్పిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఆసియా ఖండంలోని అతిపెద్ద పరిశ్రమల పార్క్గా ఇప్పటికే అరుదైన ఘనతను సాధించింది. 2000 కోట్ల పెట్టుబడులతో 600 పరిశ్రమలు కాలుష్యరహితంగా ఇక్కడ కొలువుదీరాయి. వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ కృషి, పట్టుదల, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. దండు మాల్కాపూర్ గ్రామంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్. కేటీఆర్ దేశ విదేశాల్లో పర్యటించి
అనేక పరిశ్రమలు, వ్యాపారవేత్తలను ఒప్పించి మెప్పించి మరీ ఇక్కడికి రప్పించారు. బీఆర్ఎస్ పాలనలో 2,000 కోట్ల పెట్టుబడులు, 600 పరిశ్రమలతో ఈ పార్క్ రాష్ట్రానికే తలమానికంగా ఏర్పాటైంది. సుమారు 2,000 ఎకరాల్లో అన్ని హంగులతో ఇక్కడ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఇందులో కామన్ ఫెసిలిటీస్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఆడిటోరియం, పారిశ్రామిక ప్రాంత, స్థానిక ప్రాధికార సంస్థ కార్యాలయం, టీఫ్ ఆఫీస్, 10 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అటు దేశ విదేశాల నుంచి వచ్చే ఇంజనీర్లు, నిపుణులకు కార్యాలయాలు, గెస్ట్ హౌస్లతో పాటు రెస్టారెంట్లు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు, ప్రదర్శనశాల, హాస్పిటల్, పార్కింగ్, లిఫ్ట్లు, ఎక్స్లేటర్లు, 10 కార్ ఛార్జింగ్ సెంటర్లను నాటి కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో 600 యూనిట్లు ఏర్పాటు కాగా ఇప్పుడు 300 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నాయి. మిగతా అన్ని కంపెనీల ఉత్పత్తిని ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 50,000 మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని వ్యాపారవేత్తలు చెప్తున్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో ముఖ్యంగా కాలుష్యరహితం, పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని పరిశ్రమల్ని నెలకొల్పేలా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. ఈ పార్క్లో ఎలక్ట్రానిక్స్, యూనివర్సల్ కాటన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, పింగాణీ బొమ్మల తయారీ వంటి అనేక టాయ్ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆహార శుద్ధి ప్లాంట్లు, హోమ్ ఫుడ్స్, ఫ్రూట్ జ్యూస్, మినరల్ వాటర్ బాటిల్స్, పచ్చళ్లు, స్వీట్స్ తయారీ, మిల్క్ ప్రొడక్షన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాగే ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ స్కూటీలు, బ్యాటరీ ఆటోలు, డ్రిల్లింగ్, శానిటేషన్, ఆగ్రో, పేపర్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు కర్మాగారాలు సైతం ఇందులో ఉన్నాయి. అలాగే వుడెన్ వర్క్స్, డేకోలం, కార్వాన్ వర్క్స్, వెదురు ఫర్నిచర్, ఇంటీరియర్ ఫర్నిచర్తో పాటు స్టేషనరీ వస్తువులు, లెదర్ బ్యాగ్స్, పవర్ లూమ్స్, జ్యూట్ బ్యాగ్స్, పెన్సిల్స్, బుక్స్ తయారీ, ప్రింటింగ్ ప్రెస్లు, ఇలా అనేక రకాలైన ఇండస్ట్రీస్ ఏర్పాటయ్యాయి. ఎకో ఫ్రెండ్లీ విధానంలో ఏర్పాటైన ఈ పరిశ్రమల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగడం లేదని స్థానికులు చెప్తున్నారు. విషవాయువులు, రసాయనాలు, వాటి వ్యర్థాల వల్ల ఇబ్బంది లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్కి అతి సమీపంగా ఉండే పట్టణం. ఇక్కడ స్థానికంగా యువతకు ఉపాధి కల్పించాలనే ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలనే ఒక మంచి సదుద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ని తీసుకురావడం జరిగింది. సుమారు ఆయన యొక్క ఆలోచన 2,000 ఎకరాలతోని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఒక మంచి లక్ష్యంతో ఆ యొక్క గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను తీసుకురావడం జరిగింది. ఇది 2019లో ప్రారంభించారు. అప్పుడు ప్రారంభమై ఒక 150 కంపెనీలతోని ప్రారంభించి దగ్గర 5-6 వేల మందికి ప్రారంభ దశలోనే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లోని పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని నాటి కేసీఆర్ సర్కార్ నిబంధనలు పెట్టింది. దీంతో దండు మాల్కాపూర్ పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది యువతకు, స్థానికులకు ఉద్యోగోపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐఐటి, ఫుడ్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ తదితర కోర్సులు చేసిన యువతకు ఇక్కడే శిక్షణ అందిస్తున్నారు. ఇదంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ మంత్రి కేటీఆర్ కృషి, పట్టుదల, సంకల్పం, దార్శనికతతోనే సాధ్యమైందని యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో ఏ మూలకు వెళ్లినా, ఏ కట్టడం చూసినా కేటీఆరే గుర్తుకు వస్తారని చెప్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌడ్వల మండల దండుమల్కాపురం గ్రామ సమీపంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ యువతకే ఉపాధి లక్ష్యంగా సుమారు 2,000 ఎకరాలలో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కి అతి సమీపంలో ఉండడం కారణంగా పెట్టుబడిదారులు ఆసక్తి చూపి విషపు వాయువు కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకొచ్చి దాదాపు నాటి నుండి నేటి వరకు దాదాపు 450 పరిశ్రమలు రావడం జరిగింది. దీనికి తోడుగా
స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి పొందేలా లోన్ సదుపాయం పొందించి ఉపాధి కల్పించినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా లోన్ సదుపాయం కల్పించి దాంట్లో ఇండస్ట్రియల్ పార్కులు ఉపాధి కల్పించేలా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము. మొత్తంగా దండు మాల్కాపూర్లోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పార్క్ పరిసర ప్రాంతాలు ప్రజలు సైతం అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారని చెప్తున్నారు. ఇందుకు కారణమైన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు అహర్నిశలు కృషి చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.